ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రస్తుత దర్శన పరిస్థితులు, ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా సర్వదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా నడకదారి టైమింగ్స్, ఇంకా తిరుమల వాతావరణం, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే నిన్నటి రోజు దర్శనం పరిస్థితులను కూడా తెలియజేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 63,358 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 19,534 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీరాలు సమర్పించారు. 3,97,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 4 గంటల్లో దర్శనమైనదండి. ప్రస్తుతం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఉదయం వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులుంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు మంగళవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అయితే ఇచ్చారండి. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేవారు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో స్టార్టింగ్లో 50వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇచ్చేవారు. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. దివ్య దర్శనం టోకెన్స్ నడిచి వెళ్లే వారికి మాత్రమే ఇస్తారు. కాబట్టి దివ్య దర్శనం టోకెన్ తీసుకొని శ్రీవారి మెట్టు ద్వారా మాత్రమే నడిచి వెళ్ళాలి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుని నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 లేదా 4 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రష్ ఎక్కువగా ఉంటే అర్ధరాత్రి 12 నుంచి ఇస్తారండి. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తారు. ఏ రోజుకి ఆ రోజు టోకెన్ తీసుకొని అదే రోజు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక 300 రూపాయల దర్శనం టికెట్స్ లేదా ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వరు. దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఇక నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఇక మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్ రూపంలో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఈ రోజు వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తాను.
ఈరోజు మొదటి కామెంట్, వృద్ధులకు మార్చి నెల టికెట్స్ ఎప్పుడు ఇస్తారు? వృద్ధులకు అంటే ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేస్తారు. ప్రస్తుతం మార్చి నెల టికెట్స్ అయిపోయాయి కాబట్టి ఏప్రిల్ నెల టికెట్స్ ఈ నెలలో రిలీజ్ చేయనున్నారండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము 4th జనవరికి తిరుపతికి వస్తున్నాం. దర్శనం టికెట్స్కి ఎక్కడ తీసుకోవాలి? మీరు ఉదయం 6 లోపల వస్తే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నడిచి అయినా వెళ్ళొచ్చు లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు. పై టికెట్స్ అయిపోతే టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క మేము తిరుమలలో ఉన్నాం, మాకు ఎలాంటి టోకెన్స్ లేవు. ఫ్రీ దర్శనం ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? ఫ్రీ దర్శనం 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. 2వ తేదీన ఎప్పుడైనా ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, హలో మేడం మేము ఈరోజు నైట్ అలిపిరి మెట్ల మార్గంలో కొండ ఎక్కుతున్నాం. సో ఎస్ఎస్టీ టోకెన్స్ లేకుండానే టుమారో మార్నింగ్ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనానికి వెళ్ళొచ్చా? ఈ కామెంట్ నిన్నటి వీడియోలోనిదండి. మీరు 2వ తేదీన అంటే ఈ రోజు నుంచి ఎప్పుడైనా ఫ్రీగా దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం మేము జనవరి 15th నైట్కి వస్తాము, సర్వదర్శనానికి వెళ్ళాలి, ఎలా మేడం? సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ లేని దర్శనం అండి. మీరు ఎప్పుడు వెళ్ళినా సర్వదర్శనానికి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం ఫిబ్రవరి 15కి 300 రూపీస్ టోకెన్ దొరికింది కానీ రూమ్ లేదు, ఎలా? మీరు తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సుమారుగా 2 నుంచి 5 గంటలలో రూమ్ అయితే దొరకవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. హాయ్ మ్యామ్, నేను 18th మార్నింగ్కి 4:30కి తిరుపతి రైల్వే స్టేషన్లోకి వస్తాను. నా దగ్గర టికెట్ లేదు, నాకు ఎలా వెళ్ళాలి అని మంచి సజెషన్ అయితే ఇవ్వండి. అలాగే దర్శనంకి ఎంత టైం పడుతుంది చెప్పండి మేడం. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. టోకెన్స్ ఉంటే సుమారుగా 4 నుంచి 7 గంటలలో దర్శనం అవుతుంది. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క మేము రేపు తిరుపతికి వస్తున్నాం, మాకు దర్శనం టికెట్స్ గురించి తెలియదు, నడిచి వెళ్ళాలి అనుకుంటాం, కొంచెం హెల్ప్ చేయండి. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి అయినా వెళ్ళాలి లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలి అనుకుంటే శ్రీవారి మెట్టు స్టార్టింగ్లో దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు. మీరు తిరుపతికి వచ్చే సమయానికి టోకెన్స్ ఇవ్వకుంటే నేరుగా తిరుమలకు వెళ్ళి టోకెన్ లేని సర్వదర్శనానికి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్ అండి, మేడం ఫిబ్రవరి 26th లేక 27th రోజు దర్శనం టికెట్స్ దొరుకుతాయా? ప్లీజ్ చెప్పండి. ఉదయం 6 లోపల తిరుపతికి వస్తే దర్శనం టోకెన్స్ అయితే దొరకవచ్చండి. ఈ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో పై కామెంట్లలో తెలియజేశాను. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. అలాగే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా మీకు ఎలాంటి సందేహమైనా ఉన్నా కామెంట్ చేయండి లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కామెంట్ చేయండి. టెలిగ్రామ్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీ సందేహం ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.